మీ బైబిల్ ఎత్తిపెట్టి చెప్పండి, ఈ వాక్యాన్ని ప్రేమిస్తానని. ఈ వాక్యం నాకు పరిశుద్ధంగా ఉండడానికి, నేను జీవించడానికి ఆధారం. మరి నా దృష్టి అంతా ఈ వాక్యంపై పెడతాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బిగ్గరగా ప్రశంసించండి. 1 యోహాను 5వ అధ్యాయం 1వ వచనము నుండి నేను చదువుతాను. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదు. మనమైన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, మరియు ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1 యోహాను 3వ అధ్యాయము 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. మళ్ళీ చదువుకుందాము. 1 యోహాను 5వ అధ్యాయం 1-4. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఆమేన్ చెప్పండి. 4వ వచనములో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనం జయించాలని ఆయన మనల్ని పిలిచాడు. ఇదే ఆయన యొక్క సంపూర్ణమైన ప్రణాళిక. ఇది మీకు తెలుసా తెలీదా? చెప్పండి. విజయవంతమైన జీవితం. ఆయన అంటున్నాడు, తుచ్చమైన వారిని ఏర్పరుచుకున్నాను అని, మరియు రోగులను ఏర్పరుచుకున్నాను, నేను బీదవారిని కూడా ఏర్పరుచుకున్నాను అని చెప్తున్నాడు. ఎందుకంటే వారికి విజయవంతమైన జీవితం ఇవ్వడానికి. నేను ఎలా ఉన్నా సరే, ఏ కులమైనా సరే, ఇది దేవుని యొక్క ప్రణాళిక అని మనము అర్థం చేసుకున్నట్లయితే, నేను వేరే బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పటికీ ధనవంతునిగా లేదా బీదవానిగా ఉండవచ్చు, ముందుగా లేదా వెనకాల ఉండవచ్చు, దీనికి ఎటువంటి సంబంధం లేదు. మనము విజయవంతమైన జీవితము జీవించాలనేదే దేవుని యొక్క ముఖ్యమైన ప్రణాళిక. అది మీ మ్యారీడ్ లైఫ్లో కావచ్చు, మీ ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు. ఆ విజయం అనేది ఆర్థిక విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో జయించాలని దేవుడు మనల్ని తన దగ్గరకు పిలిచాడు. హల్లెలూయా. ఆ విజయవంతమైన జీవితం మనం ఎలా జీవించాలి అని మనకు బైబిల్ చెప్తుంది. మనము టీవీనే కానీ ఫ్రిడ్జ్నే కానీ కొనుగోలు చేసినప్పుడు మనకు తెలియదు ఎలా వాడాలని. దాంతో పాటు ఒక బుక్ ఇవ్వబడుతుంది ఎలా వాడాలి అని. ఆ బుక్ని పక్కన పెట్టి ఇది నడవట్లేదు, ఎలా వాడాలని అర్థం అవ్వక ఏడ్చుకుంటూ కూర్చుంటే, ఇందులో టీవీ తయారు చేసిన వాని తప్పేమీ లేదు, మీ తప్పే. ఎందుకంటే మీకు చదవడానికి రాదు, దాన్ని వాడడానికి రాదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ దేవుడు అంటున్నాడు, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును, అనగా బాప్టిసము తీసుకొని దేవుని యందు విశ్వాసించువాడు ఆయన మూలముగా పుట్టినవాడు అని. మీ పొరుగు వారితో చెప్పండి, మీరు దేవుని మూలముగా పుట్టినవారని. మళ్ళీ చెప్పండి మీ పొరుగు వారితో. చెప్పండి, మళ్ళీ చెప్పండి మీ పొరుగు వారితో. యేసే దేవుడని, యేసే క్రీస్తై ఉన్నాడని విశ్వాసించినట్లయితే మీరు దేవుని మూలముగా పుట్టినవారు అని. ఆమేన్. ఆయన ఇలా చెప్తున్నాడు, యేసుక్రీస్తే దేవుడని మీరు విశ్వాసించినట్లయితే మీరు దేవుని మూలముగా పుట్టినవారు అంటున్నాడు. చెప్తున్నాడు, మీరు దేవుని మూలముగే పుట్టారని మీరు విశ్వసించినట్లయితే ఈ ప్రపంచంలో దేవుడు సృష్టించిన ప్రతి వాటిని తప్పకుండా ప్రేమించాలి. అనగా మీ సహోదరులను కూడా ఏం చేయాలి? ఇక్కడ మీరు మీ తండ్రిని ప్రేమిస్తున్నామని చెప్పుతూ మీ తండ్రికే పుట్టిన చెల్లిని కానీ తమ్ముని కానీ ద్వేషిస్తే మీలో నిత్య జీవం ఉండదని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు మీ సహోదరుని ఏం చేస్తారో ద్వేషిస్తారు. 1 యోహాను 3వ అధ్యాయం 15 చదువుతాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏమంటున్నాడు? నరహంతకుడు అంటున్నాడు. హత్య చేసినప్పుడు 302 సెక్షన్ విధిస్తారు తెలుసా? అలాగే మీరు కూడా మీ సహోదరుని అసూయతో ద్వేషించి వాని కాళ్ళు లాగినట్టయితే మీరు ఒక నరహంతకులు అంటున్నాడు. అందుకని నరహంతకునిలో నిత్య జీవము ఉండదు. ఇప్పుడు 1 యోహాను 5వ అధ్యాయము 2వ వచనం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. ఇక్కడ అంటున్నాడు, మీరు దేవుని ప్రేమించుచున్నాము అని చెప్పినట్లయితే, మీరు దేవుని ప్రేమిస్తున్నామని చెప్పినట్లయితే
మీరు ఆయన ఆజ్ఞలను ఏం చేస్తారు? నెరవేరుస్తారు. ఆయన అంటున్నాడు, దాని వలననే ఎరుగుదురు మీరు, అనగా మనము దేవుని సంతానమైన పిల్లలతో ఏం చేయాలి? ప్రేమించాలి. ఇక్కడ ఎవడైనాను తన తండ్రిని ప్రేమిస్తున్నాను అని చెప్పుతూ తన సహోదరుని ద్వేషించినట్లయితే వాడు నిజంగా తన తండ్రిని ప్రేమించినట్లు కాదు. దేవుడు చెప్తున్నాడు, మీరు మీ సహోదరుని ద్వేషించినట్లయితే నరహంతకులని చెప్తున్నాడు, బలహీనులని కాదు, లేదా అసూయతో ఉన్నవారని కాదు, లేదా మీలో లోపం పీపం ఉందని అనట్లేదు. మీరు మర్డరర్, నరహంతకులు కాబట్టి మీలో నిత్య జీవం ఉండదని చెప్తున్నాడు. కింది భాగంలో ఆయన చెప్తున్నాడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇంగ్లీష్ లో చూస్తే, ఫర్ వాట్ సో ఎవర్ ఇస్ బోర్న్ ఆఫ్ గాడ్ ఓవర్కమెత్ ద వరల్డ్. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. ఇప్పుడు సమస్య ఎక్కడుందంటే, మీకు తెలుసో తెలీదో కానీ సాతానుకు ఈ వాక్యం గురించి తెలుసు. మీకు తెలుసా? వానికి ప్రతి వాక్యం తెలుసు. సాతాను యేసుక్రీస్తు వారిని శోధించుటకు వచ్చినప్పుడు సాతానుకు తెలుసు, నేను ఆయనని మామూలుగా శోధించలేను, ఎందుకంటే ఆయనకు వాక్య జ్ఞానం ఉంది కాబట్టి. అందుకని వాడు యేసుక్రీస్తు వారికి, నీవు నిజంగా దేవుని కుమారుడవైతే నీవు ఈ శిఖరం నుండి క్రిందికి దూకుము, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా దూతలు నిన్ను చేతులతో ఎత్తుకుందురని బైబిల్లో రాయబడి ఉన్నదని యేసుక్రీస్తు వారిని శోధించను. యేసుక్రీస్తు వారికి వాక్యం తెలుసు కాబట్టి ఆయన సాతానుతో ఇలా అన్నాడు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదనెను. పౌలు గారి చేతికి పాము కాటేసినప్పుడు పౌలు గారు కావాలని పాము దగ్గరికి వెళ్ళలేదు. ఈరోజు కోబ్రా అందు చూస్తాని ఆయన అడవుల్లోనికి వెళ్ళలేదు. బైబిల్ చెప్తుంది, ఆయన మంట కాచుకోవడానికి కట్టెలు పెడుతున్నప్పుడు పాము వచ్చి కాటేసింది, ఆయనకి ఏం కాలేదు అని. ఆయన సాతాను దగ్గరికి వెళ్ళలేదు. కానీ సాతాను మీ దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. మనమే సాతాను దగ్గరికి వెళ్ళకూడదు, ఇలా చేయకూడదని దేవునికి తెలుసు. అందుకని యేసుక్రీస్తు వారు సాతానుకు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే, ఒకవేళ మీకు వాక్యం తెలియకపోతే ఈ వాక్యంతోనే సాతాను మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తాడు. అందుకని బైబిల్ చెప్తుంది, దేవుని మూలముగా జన్మించిన వారు, పుట్టినవారు ప్రతి ఒక్కరూ లోకమును జయిస్తారని బైబిల్ చెప్తుంది. లోకమును ఏం చేస్తారట? జయిస్తారట. ఇంగ్లీష్లో రాయబడింది ఓవర్కమ్ అని పదాన్ని గ్రీక్ భాషలో మనము చూస్తే దాని అర్థం ఏంటో స్క్రీన్ పై చదువుదాం. దాని అర్థం ఏంటంటే నీకావు అనగా సబ్డ్యూ, ఓవర్కమ్, ప్రివేల్, గెట్ ద విక్టరీ. నీకావు అనే పదం నైక్ అనే పదం నుండి వచ్చి, నైక్ అనే పదానికి అర్థం మీన్స్ ఆఫ్ సక్సెస్, విక్టరీ. దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీకు ఈ విషయం అర్థం అవ్వకపోతే, అదేమనగా వాక్యంలోనే మనకు జయం ఉందని, మనము వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకోకపోతే మనము జయంని పొందుకోలేము. ఈ రోజు జనాలకు అర్థం అవ్వట్లేదు దేవుడు ఏం చెప్తున్నాడు అని. ఒకవేళ మీరు నా మూలంగా జన్మించిన వారైతే మీరు ఈ లోకంని ఏం చేయగలరు? జయించి ఓవర్కమ్ చేయగలరు. సాతాను మీ ఆర్థిక విషయాలపై అటాక్ చేసినప్పుడు మీరు ఓవర్కమ్ చేస్తారు. మీ ఆరోగ్యంపై దాడి చేసినప్పుడు మీరు జయిస్తారు. మీ మ్యారేజ్ లైఫ్ లో చేసినా కూడా జయిస్తారు. మీ యొక్క కుటుంబంపై చేసిన మిమ్మల్ని ఓడించలేరు. మీరు ఎప్పటికీ ఓవర్కమ్ చేస్తూనే ఉంటారు. ఎవ్రీ టైం 100కు 100% జయిస్తారని దేవుడు అంటున్నాడు. మీరు ఈ లోకాన్ని ధైర్యంగా జయిస్తారని అంటున్నాడు. కానీ ఆయన ఆశీర్వదించే విధానం వేరుగా ఉంది. ఆయన మనకు సూచనలను ఇచ్చాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నా మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారంటున్నాడు. ఈరోజు జనవరి 17 కదూ, ఈరోజు 17 కదూ. ఈ తేదీ నాడే నా ఎంగేజ్మెంట్ అయింది. అయితే ఇప్పుడు జాగ్రత్త వినండి. 5th జనవరిలో నా బర్త్డే ఉండింది. నా బర్త్డే రోజున నాకు తెలీదు నా పెళ్ళి, నా యొక్క ఎంగేజ్మెంట్ జనవరి 17కి అవుతుంది అని. పెళ్లి కూతురు ఎవరో కూడా నాకు తెలీదు. ఊహించుకోండి. కానీ మీరు ఇప్పుడు ఇక్కడ బాధపడుతున్నప్పుడు ఆ ఒక లైన్ పాడండి ఒకసారి. మ్యూజిక్ చేంజ్ చేయకుండానే పాడండి ఒకసారి. నేను 9-10 సంవత్సరాలు సంఘంలో నిజాయితీగా విశ్వాసంతో పనిచేశాను. ఆయన అన్నాడు, ఎవరైతే విశ్వాసిస్తారో వారు అరసులు కూడా అవుతారని. జనవరి 5న
నాకు ఇంతే తెలుసు. అదేమనగా పరిశుద్ధాత్మ నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఈ సంవత్సరం నీవు పెళ్లి చేసుకోవాలి అని. కానీ నిన్ను పెళ్లి చేసుకోకూడదు అనుకునేవాడిని. ఎందుకంటే నా సేవ ఆగిపోకూడదు, సేవ తగ్గిపోతుందేమో, నేను ఎక్కువగా పని చేయాలి అనుకునేవాని. కానీ పరిశుద్ధాత్ముడు అన్నాడు, పర్లేదు, పని ఎంత ఎక్కువైనా సరే నీకున్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి నేను చెప్పినట్లు పెళ్లి చేసుకో అని చెప్పాడు. ఇదంతా మీకు ముందే తెలుసు. అదేమనగా కోటలు అడిగాను, తెచ్చారు. కోటలు చూశాను, దట్స్ ఇట్. దాని తర్వాత జనవరి 16వ తేదీన డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయిన మరుసటి రోజే అనగా నెక్స్ట్ డేనే నా ఎంగేజ్మెంట్ జరిగింది. నేను నా సాక్ష్యాన్ని ఒక లాయర్కి చెప్తూ ఉన్నాను. ఏమనగా మీరు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మేమిద్దరం కూర్చున్నప్పుడు అప్పుడు మేము ఇలా మాట్లాడుకున్నాం, నేను ఈ కాస్ట్కి చెందిన వాడిని, మీదే కాస్ట్, నాది ఈ కాస్ట్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వారి ఇల్లు కూడా చూడలేదు, అసలు ఏం చూడనే లేదు. నాకు అనిపిస్తుంది నాలాగా నా ఒక లైఫ్ మ్యారేజ్ లాగా ఇంకెవరిది అయి ఉండదు. నిజంగా చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నప్పుడు కులాలు కలవడం అవసరం లేదు. ఆమె నాతో చెప్పేది, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే నేను ఒక రడాకత్రిలు అన్నవారి నుండి, నేను రవిదాస్ బిరాదాస్ నుండి, మా ఇల్లు ఈ ఊర్లో ఉంది, మీ ఇల్లు మంచిది. ఇదంతా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత విషయం మీతో చెప్తున్నాను. ఒకవేళ మనం శరీరంతో నడిస్తే అవును, కులాలు కలవాలి, ఆస్తులు సంపాదన ఉండేవారిని చేసుకోవాలి. తర్వాత వారి ఇంట్లో రోజు గొడవలు అవుతూ ఉంటాయి. ఎందుకు? మనము ఆత్మీయంగా నడిచినట్లయితే ఆయన మూలముగా పుట్టిన వారందరూ ప్రతి విషయాలను అధిగమించి ముందుకు వెళతారంటున్నాడు. మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టాలు జయించేలా మార్చబడతాయి, విక్టరీగా మార్చబడతాయి. ఒకవేళ మీరు ఆయన మూలముగా జన్మిస్తే. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు నా మూలముగా పుట్టిన వాడివైతే నీకు ఒక సంకేతం ఉంటుంది, నీవు నా మూలముగా పుట్టిన వారందరినీ ప్రేమిస్తావు. ఒకవేళ నీవు ఇలా చేయకపోతే నువ్వు అబద్ధికుడవు, నువ్వు ఒక మర్డరర్, ఒక హంతకుడివి అంటున్నాడు. పరలోకము మరొకరకు ఫుల్ ఆఫ్ సర్ప్రైజ్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎవరినైతే ఇప్పుడు స్టేజ్ల పైన చూస్తున్నారో అప్పుడు వాళ్ళు అక్కడ ఉండరు. మీరు స్టేజ్లపై చూస్తున్న చాలా మంది అక్కడ ఉండరు. అప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, ఇది ఎలా సాధ్యమని. మీకు తెలుసు ఈయన ఫలానా వ్యక్తి అని, కానీ మీకు తెలుస్తుంది ఆయన స్వర్గంలో లేడని. మీరు హల్లెలూయా చెప్పి ప్రసంగాలు చెప్పిన మాత్రాన, లేదా సంఘంలో పాటలు పాడడం వల్ల, లేదా సంఘంలో కూర్చొని వాలంటీర్ పని చేయడం వల్ల మీరు పరలోకం వెళ్ళలేరు. ఎప్పటి వరకంటే మీ పూర్తి మనసుతో మీ సహోదరుని ప్రేమించలేరు. కానీ ఈ రోజుల్లో ఈ విషయంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? కానీ ఇక్కడ నష్టపోతుంది ఎవరు? మీరు ఎవరినైతే ద్వేషిస్తున్నాడో వాడు నష్టపోడు, వాడు వెతుకుతూనే ఉంటాడు. నష్టం ఎవరికి అంటే ద్వేషిస్తున్న వానికి. అందుకని దేవుడు అంటున్నాడు, మీలో నిత్య జీవం ఉండదు అని. ద్వేషిస్తున్న వాడు ఆర్థికంగా నడుస్తున్నప్పుడు వానికి రకరకాల సాకులు ఎదురొస్తాయి. ఒకవేళ ఇది జరిగితే అప్పుడు నేను పని చేస్తాను, ఒకవేళ ఇలా జరిగితే నేను సెట్ అయినట్లే అని. మరియు కుటుంబంలో కూడా, వాని జీవితంలో, వాని దరిదాపులో కూడా ఎప్పటికీ ఆ ఒక బ్లెస్సింగ్ ఎప్పటికీ రిలీజ్ అవ్వదు, దొరకదు. వాడు నా జీవితంలో ఇలా జరుగుతుంది అని దేవుడి మీద నిరీక్షణ పెట్టుకున్నప్పుడు, లేదా నా కుటుంబంలో ఇలా జరగాలని, లేదా నా ఆర్థిక పరిస్థితిలో, లేదా నా సంఘంలో అని, కానీ వాడు అనుకున్నట్లు ఎప్పటికీ జరగవు. ఎందుకంటే నిత్య జీవం అనేది, ఎటర్నల్ లైఫ్, అది పరలోకం నుండి మాత్రమే ప్రారంభం అవ్వదు. ఏ రోజు నుండి మీరు క్రైస్తవులు అవుతారో ఆ రోజు నుండే ప్రారంభం అవుతుంది. మీ ఆర్థికతలో ప్రవహిస్తుంది, మీ శరీరంలో ప్రవహిస్తుంది, అది మీ యొక్క కుటుంబంలో ప్రవహిస్తుంది, మీ మానసిక జీవితంలో ప్రవహిస్తుంది, ఆధ్యాత్మిక జీవితంలో కూడా అది మీ జీవితంలో ప్రవహించడం మొదలైనప్పుడు మీ జీవితంలో వెతుకుదల వస్తుంది. మీరు జీవింపబడతారు, మీ జీవితంకు కావలసిన ప్రతి విషయాల్లో జీవింపబడతారు. ఒకవేళ మీరు అసహించుకుంటూ ద్వేషించినట్లయితే అప్పుడు ఆ ఆశీర్వాదాలన్నీ మీకు తెలియకుండానే అదృశ్యం అవుతాయి. ఆ సమాజం ఎదుట అలాగే ఉండిపోతాం, నీ మొహమేమి మారదు, కానీ మీ స్పిరిచువల్ పొజిషన్ ఏదైతే ఉందో మారిపోతుంది. ఆ వాక్యాన్ని మళ్ళీ చదువుకుందాం. 1 యోహను 5వ అధ్యాయం. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వారును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. అనగా దేవుని ప్రేమించు ప్రతి వాడును
దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారిని ప్రేమించెదరు. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీరు కూడా మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించినట్లయితే, లేదా మిమ్మల్ని ప్రేమించని వారి ఎడల ద్వేషం చూపిస్తే, అన్నిళ్ళు కూడా అలాగే చేస్తున్నారు కాబట్టి మీలో వారిలో ఏ భేదము లేదు. మనము పెద్ద పెద్ద మాటలు చెప్పే కన్నా మనము మన బేసిక్స్ని తెలుసుకొని అందులో నడవడం మంచిది. ఒక ఇల్లును తయారు చేసి దానికి మంచి పెయింట్ వేసి బెస్ట్ ఇటుకలతో, సలిగెలతో, ఫర్నిచర్తో బెస్ట్ సీలింగ్ వేయించి దాని పునాది గట్టిగా వేయబడకపోతే రాబోయే రోజుల్లో ఇంకా సిగ్గుపరచబడతాం. ఎందుకంటే జనాలు ఎంత అద్భుతంగా కట్టారు ఇల్లు, కానీ పడిపోయింది అంటారు. దీనికి బదులుగా జనాలు ఏమనుకుంటారు అని పక్కన పెట్టి మీ పునాదిని బలంగా వేయండి. కొంచెము కష్టమైన, ఆలస్యమైన, కానీ అది తయారయ్యాక అది సదాకాలం ఉంటుంది. ఇలా చేయడానికి దేవుడు మిమ్మల్ని తన దగ్గరికి పిలిచాడు. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన వారైతే నా మూలముగా పుట్టిన వారిని కూడా ప్రేమించాలని అంటున్నాడు. వారు మీలాగే మీ విశ్వాసం పట్ల ఉండకపోవచ్చు, అయినప్పటికీ వాళ్ళ సిద్ధాంతం వేరుగా ఉన్నా కూడా, ఒకవేళ వారు మీతో అంగీకరించినప్పటికీ కూడా ప్రేమించాలి అంటున్నాడు. ఒకవేళ మీరు ద్వేషిస్తే దేవుడు మిమ్మల్ని నరహంతకునిలాగా భావిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని నరహంతకుల్లాగా భావిస్తాడు. ఈరోజు సంఘాల్లో ప్రాబ్లం ఏంటో తెలుసా మీకు? ఒక పాపం చేసిన వాడు సంఘానికి వచ్చి దేవునితో అంటాడు, ప్రభువా నేను పాపినని. అప్పుడు ఇలా రాయబడింది. అప్పుడు ఒక పరిసయుడు వచ్చి చెప్తాడు, ప్రభువా ఈ సుంకరి చెప్తున్నాడు నేను పాపినని, కానీ నేను ఈయనలాగా కాదు, చాలా మంచివాణ్ణి, ధర్మం కూడా నేను ఎక్కువ చేస్తాను అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, సుంకరే నీతిమంతుడు, నీవు పాపివని. మనం ఎంతగా గొప్ప పని చేసినా టీచర్ మన బుక్ని చూసి గుడ్ అని చెప్పనంత వరకు అది సస్పెన్స్ గాని మిగిలిపోతుంది. అవునా కాదా? ఎంత మంచి పని చేసినా సరే మన టీచర్ వెరీ గుడ్ అని రాసేసి పాస్ చేసేంత వరకు అది పాస్ అవ్వదు. ఈరోజు మనము బేసిక్స్ని వదిలేసి పెద్ద పెద్ద మాటలను చెప్తూ తర్వాత అవమానం అనేది కుర్చీపై కూర్చొని వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది అని వారికి తెలియదు. ఇలాగే అవుతుంది. ఎందుకంటే నిత్య జీవం అనేది నరహంతకునిలో ఉండదు. అలాంటి జీవం ఉండదు. మీ ఎముకలలో ప్రవేశించే జీవం, ఆర్థిక పరిస్థితుల్లో ప్రవేశించే జీవం, మీ కుటుంబంలో, మీ జీవితంలో ప్రవేశించే ఆ జీవం ప్రవేశించలేదు మీరు ద్వేషించినట్లయితే. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. దీని అర్థం ఏమిటంటే, ప్రకటన గ్రంథం అనేది ఇలాంటి ఒక గ్రంథం అంటే దీనిని మీరు, ఇది ప్రవచన గ్రంథం కాబట్టి ఇది మీకు అర్థం కాదు, ఇది జరగవలసి ఉంది. ఈ ప్రకటన గ్రంథాన్ని మీరు చదవడం ద్వారా, వినడం ద్వారా, చూడడం ద్వారానే మీకు బ్లెస్సింగ్ లభిస్తుంది. ఈ వాక్యాన్ని చదివారు కాబట్టి వీరు ఆస్వాదించబడుతున్నారు చదవడం వల్లనే. ఇదే ఈ గ్రంథం యొక్క గొప్పతనం. ఆయన అంటున్నాడు, ఎవరైతే జయిస్తారో, దీని అర్థం ఏంటంటే చాయిస్. ఇది మీరు చేసుకోవలసిన ఒక ఎంపిక. దేవుడు నేను జయించేలా చేస్తాను అనట్లేదు. దేవుడు అంటున్నాడు, ఎవరైతే జయిస్తారో వారిని నేను సింహాసనమునందు కూర్చుండనించి తను, ఎందుకనగా నేను జయించి నా తండ్రి సింహాసనమునందు నేను కూర్చున్నాను. కాబట్టి మీరు దేవుని వాక్యం పట్ల నడుస్తూ, మీ సహోదరులను ప్రేమిస్తూ, మీ దృష్టి నిలిపి నడుస్తున్నప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కృపను అందిస్తాడు, గొప్ప రక్షణను అందిస్తాడు. మీ చుట్టంతా, మీ కుటుంబం అంతటా కాపుదలనిస్తాడు. మరియు ఇలాంటి గొప్ప దైవిక జ్ఞానంతో మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. మీకు నాయకుడు వాళ్ళే ముందుంటాడు. మీకు అర్థం కాకపోయినా మీ యొక్క పాదములు దేవుడు మిమ్మల్ని నడపవలసిన మార్గంలోనే నడుస్తూ ఉంటాయి. ఇలాంటి యొక్క కాన్ఫిడెన్స్, ఇలాంటి యొక్క విశ్వాసం మీ వ్యక్తిగతమైన మీ జీవితంలో ప్రాక్టికల్గా జరగడం మీ జీవితంలో చూడవచ్చు. ఆయన వాక్యం పట్ల నడిచినట్లయితే మాత్రం. హల్లెలూయా.
ఆయన మీకు మార్గదర్శనం చూపిస్తున్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు మీకు దైవిక జ్ఞానముతో మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మీ సెన్సెస్ ఆయనతో మ్యాచ్ అవ్వదు. గిద్దెను అనుకున్నాడు, నాకు ఈ యుద్ధం జయించడానికి ఇంకా చాలా మంది కావాలని. కానీ దేవుడు అన్నాడు, నీకు వేలాది మంది అవసరం లేదు, కొందరుంటే చాలు అన్నాడు. గతికిన వారిని మాత్రమే నీతో తీసుకెళ్ళు. ఎందుకంటే యుద్ధం ఎవరిది? యెహోవాది. పోరాటం ఎవరిది? యెహోవాదే. ఆయన తన మహిమను ఎవరు పెడితే వారికి ఇవ్వలేడు. హల్లెలూయా. తన మహిమను అలా ఇవ్వలేడు. ఆయన కృప వల్ల మీరు ఏదైనా ఒక విషయంలో మీరు ఉపయోగించబడుతుంటే, వేరే విషయాల్లో కానీ వేరే డిపార్ట్మెంట్లో కానీ ఏదో ఒక పనిలో కానీ గర్వం పడకండి. ఎందుకనగా దేవుని దగ్గర నీవున్న పొజిషన్లో నీకన్నా బెటర్ పర్సన్ ఉన్నాడు. ఎప్పుడైతే మీకు గర్వం వస్తుందో ఆయన మీకంటే బెటర్ పర్సన్ నిలబెడతాడు. ఒకవేళ మీకు అర్థమయ్యి దేవుని రాజ్యం కోసం ఉపవాసం పెట్టడం, ప్రార్థించడం, సేవ చేయడం మొదలు పెట్టినప్పుడు ఇది మీకు ఆశీర్వదింపబడడానికి కారణమవుతుంది. ఆయన మిమ్మల్ని గెలిపించాలనుకుంటే వేలాది మంది అవసరం లేదు. ఆయన కొందరిని ఉపయోగించి పెద్ద సైన్యాన్ని ఓడించగలడు. ఇలా చేయడం బైబిల్లో చూశాం. ఈ రోజు నుండి మీరు దేవుని కార్యాలను అర్థం చేసుకొని మీరు మీ జీవితంలో తీసుకుంటున్న ప్రతి స్టెప్స్లో దేవుణ్ణి ముందుగా పెట్టినట్లయితే మీరు ఎప్పటికీ ఫెయిల్ అవ్వలేరు. మీ జీవితంలో ఉన్న నిరాశ ఎంత పెద్దదిగా ఉన్నా సరే, మీరు ఇలా అనుకుంటున్నారేమో, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, గొప్ప కార్యాలు చేయవాడు, కానీ ఈ యొక్క నిరాశ నా జీవితం నుండి ఎందుకు తీయట్లేదని. కానీ మీరు విశ్వాసించేలా చెప్తున్నాను, ఎప్పుడైతే మీ జీవితం అంతా అంధకారంలో మారిన సమయంలో ఏం జరగదని మీరు అనుకోవచ్చు, అయిన బట్టికి మీరు దేవుల్లో స్థిరంగా ఉంటే ఒక్క నైట్ చాలు దేవుడు మీ జీవితాన్ని మార్చడానికి. ఏదో చదివియట్లేదు, నేను మీ యొక్క జీవితం గురించి చెప్తున్నాను. ఒక్క నైట్ ఫినిష్, ఒక్క రోజు చాలు ఆయనకు మొత్తం వాతావరణాన్ని మార్చడానికి. ఆయన మీ ఫేవర్లో నిలిచినట్లయితే. కానీ ఇప్పటి విశ్వాసులకు ప్రాబ్లం ఏమిటి అంటే, వారు దేవుని హస్తకార్యం అర్థం చేసుకోలేరు. ఎలా అనగా, యేసపు గారిని రాజైన పోతిఫర్ భార్య నాతో శయనించమని అడగగా ఆయన చాలా తెలివిగలవాడు. ఆయన ఏమంటాడో తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడు, నీ భర్త నాకు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాడు, వెండి బంగారము ప్రాపర్టీ. కానీ ఆయన ఇలా అంటాడు, అప్పటికీ వ్యభిచారింపకూడదని ఆజ్ఞ ఇవ్వబడలేదు, అలా చేయడం పాపమని నా వివేకం చెప్తుందని ఆయన చెప్తాడు. అప్పట్లో బైబిల్లో ఎక్కడ రాయబడింది నల్ల ముందు తినకూడదని? అయితే నల్ల ముందు తినడం ఉచితమా? అప్పటికి రాయబడలేదు వ్యభిచారింపకూడదని, కానీ ఆయనకు తెలుసు వ్యభిచారించడం పాపమని. అప్పటిలో పొగాకు తినకూడదని బైబిల్లో రాయబడలేదు. పొగాకు, గుడ్కా అనేది ఇప్పుడు తయారు చేశారు మనుషులు. ఇప్పుడు చేసిన దుర్మార్గం ఇది. దీని అర్థం మనం తినాలని కాదు. బైబిల్లో మీకు ఒక కాన్షియస్ అనగా వివేకం ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, నా వివేకం చెప్తుంది నా దేవుడు ఈ ఇంటిలోనే నన్ను ఆస్వాదించాడు కాబట్టి దానికి విరుద్ధంగా నేను ఏ పని చేయలేనని. ఆయన యొక్క వివేకమే ఆయనను రాజుగా చేసింది. కానీ ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే, మనుషులందరూ వాళ్ళ వేర్లను ఆశీర్వాదాలను మరిచిపోతున్నారు. అందుకని దేవుడు వారిని ఫెయిలియర్ వైపు నడిపిస్తూ ఉంటాడు కొన్ని సంవత్సరాలు. ఎందుకంటే వాళ్ళకు అర్థం అవ్వడానికి వాళ్ళే మొదలుకున్నారు. ఒకవేళ మీరు రాజైన నెబుకద్నెజరును గమనించినట్లయితే, ఇంచుమించుగా అక్కడ ఉన్న దేశాలన్నిటి మీద రాజుగా ఉన్నాడు. రాజుగా లేని దేశాలతో నిబంధన చేసుకునేవాడు. ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది. అందులో ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు వృద్ధి చెంది ఆకాశ పక్షులు దానిపై కూర్చున్నట్లు, మరియు ఆకాశం నుండి దూత దిగి వచ్చి ఇలా నేను ఆ చెట్టును నరికి దాని ఆకులను తీసివేసి దాని మొదలు మాత్రం ఉంచండి అని అలాంటి ఒక కళ నాకు కలిగిందని ఆయన మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు ఆ కళ ఒక వివరాన్ని దేవుని సేవకుడు వచ్చి ఆ రాజుకు వివరిస్తాడు. నువ్వు పిచ్చోడై పశువుల వలె గడ్డి మేస్తావని, 7 కాలముల వరకు నీకు ఇలాగే జరుగుతుంది అని చెప్తాడు. ఒకవేళ నువ్వు పాపమును మాని దేవుని అనుసరించినట్లయితే ఆయన తన మనసును మార్చుకుంటాడు. బైబిల్ చెప్తుంది, ఆయన ఒకనాడు తన రాజ్యంని చూస్తున్నప్పుడు, ఈ మహా విశాలమైన పట్టణము మరియు బలము, ఈ రాజధాని నగరును నేను కట్టించింది కాదా అని అనుకుంటాడు. అప్పుడు ఆకాశం నుండి శబ్దం వినిపిస్తుంది, ఈ రాజ్యం అనియోధరండి తొలగిపోయిను అని. అప్పుడు ఆయన మెంటల్ అప్సెట్ అవుతాడు. ఆయన గడ్డి మేస్తూ ఆయన వెనికలు పక్షిరాజు రెక్కల వలె, ఆయన గోళ్ళు పక్షుల వలె అవుతాయి.
3.5 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయనకు బుద్ధినిచ్చి కళ్ళను తెరిచినప్పుడు అప్పుడు ఆయన ఆకాశం వైపు చూసి ఇలా అంటాడు, రాజుగా నియమించువాడవు నువ్వే, బడద్రోయివాడవు నువ్వే. ఆయన తన నోటి నుండి అలా చెప్పిన వెంటనే దుష్టాత్మ ఆయనని విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన నార్మల్ అవుతాడు. మళ్ళీ తన సింహాసనపై కూర్చొని తన ప్రజలకు చెప్తాడు, మీరు ఎత్తైన స్థాయిలో ఉండొచ్చు లేదా కింది స్థాయిలో, కానీ దేవుడు చేసి తన చేతి కార్యాలను తమ జీవితంలో గమనించండి అని చెప్పాడు. ఒకవేళ మీరు అర్థం చేసుకోకపోతే, యేసేపును ఒక లోయలో వేసినప్పుడు ఒక నిరాశ స్థితిని ఆయన అర్థం చేసుకోకపోతే ఆయన రాజు అయ్యేవాడే కాదు, ఆ సింహాసనం నెక్కేవాడు కాదు. దేవుడు మహోన్నతుడని నెబుకద్నెజరు అర్థం చేసుకున్నట్లయితే 3.5 సంవత్సరాలు పీచోడై పశువుల వలె గడ్డి మేసేవాడే కాదు. దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తాడు పని చేయడానికని. దొంగలించడం మొదలు పెడతారు, ఫైనాన్స్లో కూర్చొని పెట్టాడు, మీరు దొంగలించడం మొదలు పెట్టారు. ఒక ఉద్యోగం ఇస్తాడు, కమిషన్ తీసుకోవడం ప్రారంభిస్తారు. నో 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 నో, ఇలా చేస్తే శాపముని మనం పిలిచినట్టు. దేవుడు మనకిచ్చిన గొప్ప అధికారాన్ని లేదా పనిని దురుపయోగము చేసుకుంటూ దేవుని దూషించినట్లయితే మన జీవితం నరకంగా మారుతుంది. హల్లెలూయా. మన వివేకంతో ఆయనను అర్థం చేసుకున్నట్లయితే ఆ పథకాలంలో నుండి మనం రక్షింపబడతాం. అందుకని దేవుడు అంటున్నాడు, నీ సహోదరుని ద్వేషించినట్లయితే నీవు నరహంతకుడు అని. మరియు నరహంతకునిలో నిత్య జీవం ఉండదు. ఆయన అంటున్నాడు, ఒకవేళ నువ్వు నా మూలముగా పుట్టిన వారిని కూడా ప్రేమించినట్లయితే నువ్వు లోకమును జయిస్తావు, నువ్వు విక్టరీ పొందుకుంటావు, ఓవర్కమ్ చేయగలరంటున్నాడు. సబ్లీవ్ చేయగలరు, సక్సెస్ అవ్వగలరంటున్నాడు. ప్రివైల్ చేస్తావు ఈ లోకం పైన అంటున్నాడు. ఈ లోకం ఉన్న ప్రతి విషయాల మీద నువ్వు జయం సాధిస్తావు. మీ జీవితంలో దేవుని గ్రహించండి. మీ వివేకాన్ని, మీ కాన్షియస్ని, మీ మనసును జీవించేలా చేసి మీ అంతరాత్మ చెప్పినట్లు వినండి. హల్లెలూయా. మీ చేతులు పైకెత్తి థ్యాంక్ యూ జీసస్. దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండడానికి మీ చేతులు పైకెత్తి మీ పాపముల నిమిత్తము క్షమాపణ అడగండి, క్షమించమని అడగండి. మీరు పరిశుద్ధంగా జీవించాలని ఆయన అడగండి. పరిశుద్ధంగా జీవించడానికి మీ జీవం గల దేవునితో చెప్పుకోండి. మీ పాపల నిమిత్తము క్షమాపణ కోరండి. ఎందుకంటే పాపము మీ జీవితానికి వచ్చినప్పుడు మనము వివేకంతో నడవకపోతే మన జీవితంలో అవమానాలు వస్తూ ఉంటాయి. ప్రభువుతో చెప్పండి, ప్రభువా నాకు వచ్చే ప్రతి ఒక్క అవమానం తొలగించమని, జయించేలా చేయమని, ఇక మీదట నా సహోదరుని ప్రేమిస్తానని, నేను వివేకంతో నడుచుకుంటానని మీ చేతులు పుత్తు దేవునికి ప్రార్థించండి. ఈరోజు దేవుని కృప మీ మీద ఉంది కాబట్టి నీతిగా జీవించడానికి అభిషేకం ఆయన కడగండి. దేవుని సేవకుడు లైవ్ ద్వారా మీకు దేవుని ఆత్మీయ రహస్యాలను చెప్పడానికి, సరైన సమయంలో లైవ్ బోధనలను వినడానికి మరియు ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి మరియు సరైన సమయంలో నోటిఫికేషన్ పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.